కాకినాడ నగరంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్లో జరిగేటటువంటి ఉత్సవం తర్వాత కాకినాడలో జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమం కాకినాడ ప్రజలు హిందువులందరూ కూడా కను విందులు చేసే విధంగా జరిగేటటువంటి కాకినాడలో సెప్టెంబరు 7వ తేదీ నుంచి 15, 16 తేదీ వరకు ఉత్సవాలు జరిగిన తర్వాత నిమజ్జన కార్యక్రమం కాకినాడలో జరుగుతుంది. కాకినాడ టౌన్తో పాటు కాకినాడ రూరల్ బీచ్లో వాకల్పూడి బీచ్లో కూడా ఘనంగా జరిగేటటువంటి ఏదైతే నిమజ్జన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా బాగా జరిపించాలి అని చెప్పి భక్తులందరితో కలిసి పనిచేయాలని ఇవాళ సమితి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ యొక్క ముఖ్య నాయకుల యొక్క సమాలోచన అనంతరం వచ్చే నెల 7వ తేదీన కాకినాడలో ఉండేటటువంటి సమితి సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా పందిర్లు వేసి ఉత్సవాలు నిర్వహించేటటువంటి కమిటీల దగ్గరికి వెళ్ళి వారికి మోడల్ సపోర్ట్ ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఏవైతే అండదండలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పందిరి కమిటీలకి అండగా ఉండేటటువంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు సోమవారం కాకినాడలో ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలని, అదేవిధంగా ఎంపీ గారిని కూడా కలిసి గత 36 సంవత్సరాలుగా కాకినాడ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పండుగ, మొదటి పండుగ గణేష్ ఉత్సవం అటువంటి ప్రజలందరూ కూడా ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ యొక్క ముందడుగు వేసినా ఆ గణనాథుడి యొక్క దండం పెట్టుకుని ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి మన హిందూ ధార్మిక విధానంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడం కోసం అధికారులు సహకారం, ఆశీస్సులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా కోరుతూ అందరితో కలుపుకుంటూ స్వామీజీలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క పండుగ, వినాయక పండుగ మన యొక్క సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇది ఘనంగా జరగాలని గత సంవత్సరంలో జరిగినటువంటి కానీ లేకపోతే గత 4 సంవత్సరాల జరిగినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా కానీ, ప్రజాప్రతినిధుల పరంగా కానీ, అధికారుల పరంగా ఉండకూడదని చెప్పి మొదటిగా గణేష్ వారికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై.